డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము సాంఘిక శాస్త్ర బోధన పద్ధతిలో పాఠ్యాంశంలోని సాంఘిక శాస్త్ర మేధాల గురించి తెలుసుకోండి. డియర్ స్టూడెంట్స్, మనకు క్రిస్టఫర్ కొలంబస్తో అదేవిధంగా మ్యాక్స్ వెబర్, కార్ల్ మార్క్స్ లాంటి చాలామంది మేధావులు సాంఘిక శాస్త్రానికి ఎనలేని సేవ చేశారు. అలాంటి మేధావుల యొక్క ప్రాధాన్యం ఏమిటి, అదేవిధంగా వాళ్ళు రాసిన గ్రంథం ఏమిటి, అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి వాళ్ళు చేసిన సేవ ఏమిటని చెప్పేసి ఈరోజు మన పాఠ్యాంశం స్టార్ట్ చేద్దాం. సాంఘిక శాస్త్ర మేధావులు. సోషల్ మెథడాలజీలోని ఒక ముఖ్యమైన పాఠ్యాంశం. సాంఘిక శాస్త్రం సంబంధించి మేధాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక బిట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో నుంచి. సాంఘిక శాస్త్ర మేధావులు. మనం ముఖ్యంగా ఇందులో ఫస్ట్ వచ్చే పర్సన్ క్రిస్టఫర్ కొలంబస్. క్రిస్టఫర్ కొలంబస్ ఫస్ట్ పర్సన్. ఈయన 1451 నుంచి 1406 వరకు కాలం. ఇతడు ఇటలీకి చెందిన నావికుడు. ఇటలీ చెందిన సాహసవంతమైన నావికుడు. అదేవిధంగా స్పెయిన్ రానైనా ఇసబెల్లా తరపున ప్రపంచ యాత్రలు చేయడం జరుగుతుంది. స్పెయిన్ రాని తరపున. స్పెయిన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా. ప్రపంచ దేశాలను కనుగొనటానికి బయలుదేరుతాడు. అదేవిధంగా ఇతని పేరు మీద కొలంబియా అనే దక్షిణ అమెరికా దేశం ఉంది. అదేవిధంగా క్యూబాను కూడా ఇతర కనుగొన్నాడు. క్యూబా దీవిని. అదేవిధంగా క్యూబాను 1492లో అక్టోబర్ 12, 1492 అక్టోబర్ 12 కనుగొన్నాడు. క్యూబాను అక్టోబర్ 12 క్యూబా దీవిని కనుగొన్నాడు. అదేవిధంగా బహమాన్ దీవులను కూడా కనుగొనాడు ఫస్ట్ టైం. బహమాన్ దీవులు, బహామా అంటారు, సౌత్ అమెరికా. అదేవిధంగా బహమాన్తో ఈయన ఒప్పందం చేసుకున్నాడు. బెల్లెడీలా నావిడోల్. ఒప్పందాన్ని బహామాతో చేసుకున్నారు. ఓకే. తర్వాత ఆసియా ఖండం కూడా రావడం జరిగింది. ఆయన అంటే
ఇటలీకి చెందిన సాహసంత నావికుడే క్రిస్టఫర్ కొలంబస్. అంటే సాంఘిక శాస్త్ర అభివృద్ధిలో ఇదో మేధావి. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కనుగొనడంలో అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇతని పాత్ర ఎంతో ఉంది. సో స్పెయిన్ రాణి తరపున ప్రపంచ యాత్రకు బయలుదేరుతాడు. ఓకే, స్పెయిన్ రాణి తరపున. అదేవిధంగా కొలంబియా ఇతని పేరు మీద వచ్చింది. దక్షిణ అమెరికాలో అనేక ప్రాంతాలు కనుగొనడం కొలంబియా ఇతని పేరు మీద వచ్చింది. క్యూబా దీన్ని కూడా ఇతను కనుగొన్నాడు 1492 అక్టోబర్ 12లో. అదేవిధంగా దక్షిణ అమెరికాలో మరో దేశమైన బహామా దీవుని కూడా కనుగొన్నాడు. వాళ్ళతో ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. బెల్లా డీలా నావిడోస్ అనే ఒప్పందం కూర్చుకున్నాడు. దాని తర్వాత ఇతడు ఆసియా ఖండం కూడా రావడం జరిగింది. చూడండి, అంటే సాంఘిక శాస్త్ర మేధావులు వీళ్ళందరూ. అంటే క్రిస్టఫర్ కొలంబస్ 1451 to 1506. ఇతడు ఇటలీకి చెందిన నావికుడు, అంటే సాహసవంతమైన నాయకుడు. స్పెయిన్ రాణి కోరిక మేరకు అంటే ఆర్థిక సహాయం మేరకు ఇతడు బహామా దీవుని కూడా చేరుకున్న బహామా దీవులు. ఓకేనా. అదేవిధంగా క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా కొలంబియా అనే దేశం ఉంది, ఇది సౌత్ అమెరికా కంట్రీ. అదేవిధంగా 1492 అక్టోబర్ 12 క్యూబాను మూడుసారి కనుగొన్నాడు, క్యూబా దేశాన్ని. సో తర్వాత బహామా దీవులను కనుగొన్నాడు. తర్వాత ఇతడు బెల్లా డీలా నావిడోస్ అనే ఒప్పందాన్ని ఈ బహామాతో చేసుకున్నాడు, బహామా దీవులతో. తర్వాత ఆసియా ఖండాన్ని కూడా రావడం జరిగింది. ఈ క్రిస్టఫర్ కొలంబస్ అంటే సాంఘిక శాస్త్ర అభివృద్ధికి ఎల్లేని చేసిన మేధావుల్లో ఇతడు. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దేశాలను కనుగొన్న వ్యక్తి క్రిస్టఫర్ కొలంబస్. సాహసవంతమైన నావికుడిగా పేరుగాంచిన వ్యక్తి కొలంబస్. ఇతడు ఇటలీకి చెందిన నావికుడు, కాకపోతే స్పెయిన్ రాణి ఆర్థిక సహాయంతో ప్రపంచ దేశాల యాత్రకు బయలుదేరుతాడని చెప్తారు, స్పెయిన్ రాణి. సో ఇది ఫస్ట్ మనకు క్రిస్టఫర్ కొలంబస్ యొక్క చరిత్ర. ఇతడు సాంఘిక శాస్త్రానికి సేవ ఎట్లా అంటే ఇవన్నీ కనుగొన్నాడు కాబట్టి ఆల్రెడీ కల్చర్ అనేది డెవలప్ కావడం జరిగింది, కల్చర్ అభివృద్ధి చెందింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అంటే ఆ రోజుల్లో ఎటువంటి ప్రయాణమైనా ఓన్లీ వాటర్ అంటే పడవల దారిని ఉంటుండే కాబట్టి అప్పటికి కొన్ని ప్రాంతాలే తెలిసి ఉంటుండే. సో ముఖ్యంగా ఈ సుదూర ప్రాంతాలకు పయనించి వీళ్ళు ఈ అనేక ప్రాంతాలను కనుగొనడం జరిగింది, కేవలం పడవదారిని. సో కనుగొన్న ప్రాంతాల్లో ముఖ్యంగా కొలంబస్ పేరు మీద కొలంబియా రావడం జరిగింది. అదేవిధంగా బహామా దీవులను కనుగొన్న బహామా సౌత్ అమెరికా దేశం. అదేవిధంగా క్యూబా దీవుని కూడా కనుగొన్నాడు. చూద్దాం, ఫస్ట్ సెట్ క్లోజ్ అయింది. చూద్దాం రెండో సెట్లో మనకు మ్యాక్స్ వెబర్ గురించి తెలుసుకుందాం. జర్మన్ శాస్త్రవేత్త మ్యాక్స్ వెబర్. రాసుకుంటుందిరా 5 minutesలో. క్రిస్టఫర్ కొలంబస్ గురించి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఈయన ప్రపంచంలో సాహసయాత్ర స్టార్ట్ చేసిండు, అంటే గొప్ప నావికుడు. సో ఇటలీ దేశం అయినప్పటికీ స్పెయిన్ రాణి యొక్క కోరిక మేరకు స్పెయిన్ రాణి యొక్క ఆర్థిక సహాయంతో ఇతడు ప్రపంచ యాత్రకు బయలుదేరుతాడు. అనేకమైన దేశాలు కనుగొనడం జరిగింది. అందులో ముఖ్యమైన దేశాలు క్యూబా, కొలంబియా, అదేవిధంగా మనకు పనామా, బహామా దేశం అంటారు. క్యూబా, కొలంబియా, బహామా దీవులను కనుగొన్న వ్యక్తి. అంటే కొలంబియా దీవి కాదు, కొలంబియా ద్వీపకల్పం. సో క్యూబా దీవే సౌత్ అమెరికాలో, బహామా కూడా దీవులే. వీటిని ఆయన కనుగొనడం జరిగింది. ఫస్ట్ సెట్ రాసుకోండి. సెకండ్ సెట్ మనకు మ్యాక్స్ వెబర్ గురించి తెలుసుకుందాం. మ్యాక్స్ వెబర్ కూడా గొప్ప సాంఘిక శాస్త్ర మేధావి, జర్మన్ దేశం చెందిన మేధావి. అనేకమైన రచనలను రాయడం జరిగింది. ఆ రచనలో కూడా మనకు 1 or 2 bits రావడం జరుగుతుంది.
చూద్దాం సెకండ్ సెట్. మ్యాక్స్ వెబర్ గురించి జర్మనీ యొక్క శాస్త్రవేత్త లేదా వ్యక్తి. మ్యాక్స్ వెబర్ చాలా గ్రంథాలు రాసిండు. సాంఘిక శాస్త్ర మేధాల గురించి తెలుసుకుంటున్నాం. పూర్తి పేరు బోర్స్ కార్ల్ ఎమిల్ మ్యాక్మిలన్ వెబర్. బోర్స్ కార్ల్ ఎమిల్ మ్యాక్మిలన్ బోర్స్ కార్ల్. వెబర్ పూర్తి పేరు బోర్స్ కార్ల్ ఎమిల్ మ్యాక్మిలన్ వెబర్. అదేవిధంగా ఇతడు జర్మనీ యొక్క శాస్త్రజ్ఞుడు. ఓకే. అయితే పెట్టుబడిదారీ విధానం ఆధునికతలను భ్రమలుగా ఇతడు భావిస్తాడు. పెట్టుబడిదారీ విధానం ఆధునికతలను అండ్ ఆధునికతలను మోడర్నైజేషన్, క్యాపిటలైజేషన్, మోడర్నైజేషన్. భ్రమలుగా వర్ణించారు. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్చినెస్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే పత్రికకు అసోసియేట్ ఎడిటర్గా పనిచేశాడు. ఆర్చినెస్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్. ఆర్చినెస్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్. వెల్ఫేర్కి ఎడిటర్గా పనిచేశారు. అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. అదేవిధంగా ఇతని రచనలో ముఖ్యమైనది మాత్రం స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. చాలా ముఖ్యమైన గ్రంథం రావచ్చు ఇది. ఇతని రచనల్లో ముఖ్యమైనది ఇంపార్టెంట్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. స్పిరిట్ ఆఫ్ ది స్పిరిట్ అనుకోవచ్చు. ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం రావచ్చు, ఇంపార్టెంట్. అదేవిధంగా ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటల్ అనే పుస్తకానికి గొప్ప పేరు వచ్చింది. ఇంకో పుస్తకం ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం.
అనే పుస్తకం చాలా పేరు తెచ్చింది. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకం ఇది చాలా పేరు తెచ్చింది. అదేవిధంగా ఆర్థిక సామాజిక శాస్త్రం, మత సామాజిక శాస్త్రం అనే భావనలను కలిపి థీసిస్ రాశాడు పిహెచ్డి కోసం. ఆర్థిక సామాజిక శాస్త్రం, మత సామాజిక శాస్త్రం అనే భావాలను కలిపి ఆర్థిక సామాజిక శాస్త్రం, మత సామాజిక శాస్త్రం, ఆర్థిక సామాజిక శాస్త్రం మరియు మత సామాజిక శాస్త్రం లను కలిపి థీసిస్ రాశాడు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిటిక్స్ యాజ్ ఏ ఒకేషన్ అనే గ్రంథం ఇంకో చాలా మంచి గ్రంథం. టెట్లో వచ్చింది 24 డేస్లో టెట్. పాలిటిక్స్ యాజ్ ఒకేషన్, పాలిటిక్స్ యాజ్ ఎ క్వశ్చన్. యాస్ అనే గ్రంథం రాశాడు. ఇది టెట్ 24లో వచ్చింది. పాలిటిక్స్ యాజ్ ఒకేషన్ అనే గ్రంథాన్ని మార్క్స్ వెబర్ రాశారు. అదేవిధంగా వెబర్ యొక్క ఆధునికత, హేతుబద్ధీకరణ కలిపి విశ్లేషణ, ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆఫ్ థాట్తో చాలా పోలిక ఉంది. వెబర్ యొక్క ఆధునికత, హేతుబద్ధతలపై విశ్లేషణ. వెబర్ యొక్క హేతుబద్ధీకరణ, వెబర్ యొక్క హేతుబద్ధీకరణ, అదేవిధంగా ఆధునికతలపై విశ్లేషణ, ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆఫ్ థాట్ అనే థాట్తో చాలా సంబంధాలు కలిగి ఉంది, పోలిక కలిగి ఉంది. ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆఫ్ థాట్. థాట్కి చాలా పోలిక ఉంది. సో మ్యాక్స్ వెబర్ అనే వ్యక్తి బార్స్కాల్ ఎమిల్ మేక్మిలన్ వెబర్ పూర్తి పేరు. జర్మన్ శాస్త్రవేత్త. పెట్టుబడిదారీ విధానం మరియు ఆధునికతలు భ్రమలుగా వర్గీకరించారు. ఇంపార్టెంట్. పెట్టుబడిదారీ విధానం మరియు ఆధునికతలు భ్రమలుగా వర్గీకరించారు. ఈ ఆర్టికల్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే పత్రికను అసోసియేట్గా పనిచేశాడు. ఇతర రచనలో ముఖ్యమైనది ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం ముఖ్యమైనది రావచ్చు. ది ప్రొటెస్టెంట్స్ ఎథిక్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనే పుస్తకాన్ని ఇతనికి చాలా పేరు తెచ్చింది. అదేవిధంగా ఆర్థిక సామాజిక శాస్త్రం మరియు మత సామాజిక శాస్త్రం కలిపి థీసిస్ రాశారు పిహెచ్డి కోసం. అదేవిధంగా పాలిటిక్స్ యాజ్ ఒకేషన్ అనే పుస్తకాన్ని రాసిండు. ఇది చాలా ఇంపార్టెంట్. టెట్లో వచ్చింది. వెబర్ యొక్క హేతుబద్ధీకరణ, ఆధునికతపై విశ్లేషణ ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆఫ్ థాట్కి చాలా పోలిక ఉంది. అంటే సేమ్ అంతే, అదే మోడల్ ఉంటుంది. ఇది మ్యాక్స్ వెబర్ గురించి ముఖ్యమైన అంశాలు. ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. టెట్లో కూడా మన బిట్ రావడం జరిగింది. ఓకే, మ్యాక్స్ వెబర్. తర్వాత మనకు ఇంకో ముఖ్యమైన వ్యక్తి కార్ల్ మార్క్స్. సో మనం ఈరోజు సాంఘిక శాస్త్రం మీద గురించి తెలుసుకున్నాం.
కార్ల్ మార్క్స్ తర్వాత మనకు ఇండియన్ చాణక్యుడు వస్తాడు, అమర్త్య సేన్ వస్తాడు. అదేవిధంగా మదర్ తెరిసా కూడా ఇచ్చాడు. మరి చూద్దాం. ఓకే, తొందర రాసుకోండి. వెబర్ తర్వాత కార్ల్ మార్క్స్ కూడా ఇతడు జర్మనీ దేశమే. చూద్దాం. మ్యాక్స్ వెబర్ మరి కార్ల్ మార్క్స్ జర్మన్ దేశస్తులే. మదర్ తెరిసా యుగోస్లేవియా. అదే చాణక్య గురించి కూడా ప్రస్తావన ఉంది. వీళ్ళందరూ సాంఘిక శాస్త్ర మేధావులు, అంటే సాంఘిక శాస్త్రానికి ఎల్ఎన్ చేసిన వారు వీళ్ళు.
చూద్దాం థర్డ్ సెట్ కార్ల్ మార్క్స్ గురించి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేధావి, ఆర్థికవేత్త, సామాజికవేత్త, అదేవిధంగా ప్రపంచాన్ని సాధించిన వ్యక్తి తన నాలెడ్జ్తో. అతడే గ్రేట్ కార్ల్ మార్క్స్. జర్మనీలో జన్మించిన వ్యక్తి. ప్రపంచ ఆర్థిక విధానాలపై చాలా గ్రంథాలు రాశారు. ప్రపంచంలోని అత్యంత మేధావుల్లో ఒకరిగా పేరుగాంచిన వ్యక్తి మనకు కార్ల్ మార్క్స్. సో మన కార్ల్ మార్క్స్ 1818లో పుట్టి 1883లో చనిపోతారు. 1818. ఇది కూడా జర్మనీలోనే జన్మిస్తాడు. జర్మనీ. చూద్దాం. మార్క్స్ పూర్తి పేరు కార్ల్ హెన్రీ మార్క్స్. కార్ల్ హెన్రీ మార్క్స్. ఇది కూడా రావచ్చు, అటు లేదు, బిట్టేదని ఇవ్వచ్చు. మార్క్స్ ఒక విప్లవవాది, అదేవిధంగా మానవతావాది కూడా. విప్లవవాది, అదేవిధంగా మానవతావాది కూడా. మనకి ఎంసీక్యూ ప్రేమ వేయచ్చు. కింది వాటిలో కార్ల్ మార్క్స్ ఎంసీక్యూలో ప్రేమ వేస్తాడు. ఇచ్చేసి ఇట్లా క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఏ విప్లవవాది, బి మానవతావాది, సి పై రెండు, డి ఏది కాదు. మనము జనరల్గా కార్ల్ మార్క్స్ అంటే విప్లవం అంటేనే కార్ల్ మార్క్స్ అని చెప్తాం. సో ఆన్సర్ మనం మ్యాక్సిమం 99% ఏ అనుకుంటాం, కానీ ఏ తప్పు. ఏ మరియు బి కరెక్ట్, పై రెండు. సో ఆన్సర్ వచ్చేసి సి. ఇట్లా మన క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. అదేవిధంగా మానవులంతా సొంత కృషి వల్లనే నిజమైన విముక్తి సాధికారతను పొందగలరని మార్క్స్ సూచించారు. మానవులంతా సొంత కృషితోనే మానవులంతా సొంత కృషితోనే అదేవిధంగా నిజమైన విముక్తి సాధికారతను పొందగలరని మార్క్స్ సూచించారు. పొందగలరని మార్క్స్ విశ్వాసం. అదేవిధంగా తన సిద్ధాంతాల్లో మూడు సాంప్రదాయాలను స్వీకరించాడు మార్క్స్. తన సిద్ధాంతాలలో 3 సాంప్రదాయాలను స్వీకరించాడు. ఒకటి అందులో జర్మనీ మేధో సాంప్రదాయం నుంచి హెగెల్ గతితార్కిక పద్ధతి స్వీకరించి భౌతిక ప్రపంచానికి
వర్తింపచేశాడు. జర్మనీ మేధో సంప్రదాయం నుంచి హెగెల్ గత్తార్క పద్ధతిని స్వీకరించి జర్మనీ మేధో సాంప్రదాయం నుంచి ఒకటవది జర్మనీ మేధో సంప్రదాయం నుంచి హెగెల్ గత్తార్క పద్ధతిని స్వీకరించి భౌతిక ప్రపంచానికి వర్తింపచేశారు. రెండవది ఫ్రెంచ్ విప్లవ సాంప్రదాయం నుంచి అతను విముక్తివాద ఆలోచనతో విప్లవాత్మక మార్పు తీసుకోవాలని సిద్ధాంతం స్వీకరించారు. మార్పు తీసుకురావచ్చని సిద్ధాంతం స్వీకరించారు. ఫ్రెంచ్ విప్లవ సాంప్రదాయం నుంచి విముక్తవాద ఆలోచనను మనం భాష చెప్తాం. ఫ్రెంచ్ విప్లవం నుంచి విముక్తవాద భావనను స్వీకరించారు. అదేవిధంగా మూడవది పారిశ్రామిక విప్లవం, క్యాపిటలిజం అంతర్గత చలనాలను అర్థం చేసుకోవడానికి ఇంగ్లాండ్కు చెందిన సాంప్రదాయ ఆర్థికవేత్తల రచనను అధ్యయనం చేశాడు. ఇంగ్లాండ్కు చెందిన సాంప్రదాయ ఆర్థికవేత్తల పుస్తకాలను అధ్యయనం అందులోని అంశాలను గ్రహించారు. ఇంకా ఉన్నాయి చూద్దాం. జర్మన్ తత్వశాస్త్రాన్ని, ఫ్రెంచ్ రాజకీయ ఆలోచనలను, ఇంగ్లాండ్ ఆర్థిక సిద్ధాంతాలను జతపరిచి తన సిద్ధాంతం నిర్మించారు. జర్మన్ తత్వశాస్త్రం, ఫ్రెంచ్ రాజకీయ ఆలోచనలు, ఇంగ్లాండ్ ఆర్థిక సిద్ధాంతాలు. జర్మన్ల తత్వశాస్త్రం, ఫ్రెంచ్ రాజకీయ విధానం, అదేవిధంగా ఇంగ్లాండ్ వారి ఆర్థిక విధానాలు. కలిపి తన సిద్ధాంతాలను రూపొందించారు. సాంఘిక శాస్త్ర మేధావుల్లో కార్ల్ మార్క్స్ ముఖ్యమైన వ్యక్తి. 1818 నుంచి 1883 వరకు జర్మన్ శాస్త్రవేత్త కార్ల్ హెన్రీ మార్క్స్ పూర్తి పేరు. మార్క్స్ విప్లవవాది మరియు మానవతావాది. మానవులంతా సొంత కృషితోనే నిజమైన వ్యక్తి సాధికారతను పొందగలని విశ్లేషించారు. విశ్వాసం అతనికి. మార్క్స్ తన సిద్ధాంతాలను 3 సాంప్రదాయాలను స్వీకరించారు. జర్మనీ మేధో సాంప్రదాయం నుంచి హెగెల్ గత్తార్క పద్ధతి స్వీకరించి భౌతిక ప్రపంచానికి వర్తింపజేశాడు. ఫ్రెంచ్ విప్లవం నుంచి విముక్తవాద భావనను స్వీకరించారు. ఇంగ్లాండ్ నుంచి చెందిన సాంప్రదాయ ఆర్థికవేత్తల పుస్తకాలను అధ్యయనం చేసి అందులో అంశాలను గ్రహించారు. సో మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఇది థియరీ తయారైంది. జర్మన్ నుంచి తత్వశాస్త్రాన్ని, ఫ్రెంచ్ వాళ్ళ నుంచి రాజకీయ విధానాన్ని, జర్మన్ నుంచి తత్వశాస్త్రం, ఫ్రెంచ్ నుంచి రాజకీయ ఆలోచనలు, ఇంగ్లాండ్ నుంచి ఆర్థిక విధానాలను కలిపి తమ సిద్ధాంతాలను రూపొందించాడు. ఇది మనకు కార్ల్ హెన్రీ మార్క్స్ గురించి చిన్న విశ్లేషణ. సో 4th సెట్ కూడా ఉంటుంది. 4th సెట్లో మనకు ఇంకా కొన్ని ఉన్నాయి. దాని గురించి చూద్దాం. తొందరగా రాసుకోండి.
అంటే ప్రపంచంలోని అన్ని పుస్తకాలను అధ్యయనం చేసి తమ సిద్ధాంతాలను రూపొందించారు, ప్రజలకు అనుకూలంగా తయారు చేయడం జరిగింది. సో మనం చెప్పుకునేటడు విప్లవవాది మరియు అదేవిధంగా మానవతావాది. భారతదేశంలో కూడా అనేకమైన గ్రంథాలు రాసిన మన దేశంపై. బ్రిటిష్ వారు భారతదేశం నుంచి అంటే సంపదను ఏ విధంగా కొల్లగొడుతున్నారు, సో భారతీయులను దోచుకునే విధానం. బ్రిటిష్ వారు కేవలం వాళ్ళ కాన్సెప్టు ఇండియాను ఆర్థికంగా దోచుకోవడం కోసమే వాళ్ళు తమ రాజ్యాన్ని విస్తరింపజేశారని నేను చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ హైలైట్ ఏమంటే జర్మన్ల నుంచి తత్వశాస్త్రాన్ని, ఫ్రెంచి వాళ్ళ నుంచి రాజకీయ ఆలోచనలు, అదేవిధంగా ఇంగ్లాండ్ వాళ్ళ నుంచి ఆర్థిక విధానాలు ఆ రోజులలో చాలా ఫేమస్ అని చెప్తారు మనకు. ముఖ్యంగా జర్మన్లు తత్వవేత్తలు, ఫ్రెంచ్ వారు రాజకీయంగా అనేకమైన ఆలోచనలు విధానంతో ఉన్న వ్యక్తులు కాబట్టి. తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు ఎకనామీ పరంగా చాలా గ్రంథాలు రాశారు కాబట్టి ఆ గ్రంథాల్లో సారాంశాలు మొత్తం బేరీజ్ వేసుకొని తమ సిద్ధాంతాలు రూపొందించాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్ల్ హెన్రీ మార్క్స్. మన మార్క్స్ గురించి ఎంసీక్యూలో రావచ్చు. ఇది జర్మన్ నుంచి తత్వశాస్త్రం, ఫ్రెంచ్ నుంచి రాజకీయ అంశాలు, ఇంగ్లాండ్ నుంచి ఆర్థిక విధానాలను కలిపి తమ సిద్ధాంతాలు రూపొందిస్తారు. ఎంసీక్యూలో అప్లికేషన్ మెథడ్లో ఇది వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుంది, రావచ్చు బిట్. మనకు ఎంసీక్యూ కూడా పడవచ్చు కార్ల్ మార్క్స్ గురించి. విప్లవవాదితో పాటు మానవతావాది కూడా మనకు అది కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ అందరూ విప్లవేత్త అంటారు కాబట్టి విప్లవవాదాన్ని కరెక్ట్ చెప్తారు, కానీ అతను గొప్ప మానవతావాది. ప్రపంచంలోని పేదల గురించి ఆలోచించిన వ్యక్తే కార్ల్ మార్క్స్. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే వ్యక్తి అనే స్లోగన్ ఇచ్చిన వ్యక్తి కూడా కార్ల్ మార్క్సే. అంటే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విధానంలో ఉన్న అంశాలను, సో కార్మికులు పడుతున్న కష్టాల గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి కార్ల్ మార్క్స్. సో అతడు మానవతావాది కూడా ప్రసిద్ధిగాంచాడు, అది కూడా మీరు నోట్స్ రాసుకోవచ్చు. అంటే ముఖ్యంగా కమ్యూనిజంపై ఎక్కువ ఇతడు అంటే తన దృష్టిని కేంద్రీకరించాడు. పెట్టుబడిదారు విధానాన్ని, అందులో లోపాలను వేలెత్తి చూపిన మొదటి వ్యక్తే కార్ల్ మార్క్స్. ఫ్రెడరిక్ ఎంజిన్తో కలిసి మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు 1848లో. సో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో అనేకమైన సిద్ధాంతాలు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక దోపిడీ ఏ విధంగా జరుగుతుందనే అంశాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇండియాపై కూడా ఇతరు పరిచయం చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న ఆర్థిక విధానాలు, బ్రిటిష్ వారు భారతదేశాన్ని కొల్లగొడుతున్న విధానాల గురించి కూడా అనేక గ్రంథాలు రాయడం జరిగింది.
చూద్దాం. మార్క్స్ కూడా మార్క్స్ గురించి కొన్ని అంశాలు ఉన్నాయి, మిగిలిపోయిన అంశాలు. రచనలు మాత్రం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్. చాలా ఇంపార్టెంట్. ఇట్లా రాసుకుందాం, ఇవి రాసుకోండి మీరు తర్వాత. మార్క్స్ రచనలు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇది 1847 రాసిండు. దాస్ క్యాపిటల్ ఇంకోటి. దాస్ క్యాపిటల్ మనకు ఇతడు 1867 రాశాడు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ యొక్క రాసిన అంశాలను, ఆ గ్రంథాలను అంటే సరిదిద్ది వాటిని ప్రచురణకు సిద్ధం చేసిన వ్యక్తి. మార్క్స్ చేతి వ్రాతలను సరిదిద్ది, మార్క్స్ చేతి వ్రాతలను, తాను రాసిన పుస్తకాలను సరిదిద్ది, రఫ్గా రాసిన దాన్ని మంచి ఫేర్ ఇచ్చినాడు, సరిదిద్ది వాటిని ప్రచురించడానికి సహాయం చేసింది. ఇంపార్టెంట్. వాటిని ప్రచురించటానికి సహాయం చేసినది రావచ్చు. మార్క్స్ యొక్క భార్య జెన్నీ, మార్క్స్ యొక్క సత్యమని చెప్తారు జెన్నీ. ఓకే, మార్క్స్ సత్యమని జెన్నీ. అదేవిధంగా ఫ్రెడరిక్ ఎంజిల్తో కలిసి ఇద్దరు కమ్యూనిస్ట్ లీగులు స్థాపించారు. కమ్యూనిస్ట్ లీగులు, ఫ్రెడరిక్ ఎంజిల్తో కలిసి కమ్యూనిస్ట్ లీగులను ప్రారంభించారు. ఫ్రెడరిక్ ఎంజిల్తో కలిసి కమ్యూనిస్ట్ లీగులను ప్రారంభించారు. రాసుకోండి, ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు చాణక్య గురించి ప్రస్తావన ఉంటుంది. జెన్నీ రావచ్చు, వాళ్ళ మిస్సెస్. కార్ల్ మార్క్స్ యొక్క భార్య జెన్నీ కార్ల్ మార్క్స్ యొక్క రచనలు మొత్తం ఆమె ఫేర్గా తయారు చేసి ప్రచురణకు అనుగుణంగా
తయారు చేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ యొక్క భార్య, ఆమె పేరు జెన్నీ. సో ఇతను రాసిన డ్రాఫ్ట్ మొత్తం క్లియర్ చేసేసి ప్రచురణకు అంటే వాటిని ప్రింట్కు అనుకూలంగా తయారు జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాన్ని 1847 రాయడం జరిగింది. అదేవిధంగా దాస్ కెప్టెన్ గ్రంథం కూడా 1867లో 20 years గ్యాప్తో. తర్వాత మనకు మార్క్స్ తన చేతిరాతలను తాను రాసిన పుస్తకాలను సరిదిద్ది వాటిని ప్రచురించడానికి అనుకూలంగా చేసిన వ్యక్తి మాత్రం జెన్నీ, మార్క్స్ యొక్క భార్య. అదే ఫ్రెడరిక్ యాంసెల్తో కలిసి 1848లో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మనకు వస్తే మార్క్స్ సిద్ధాంతాలు 3 ఉంటాయి. అంటే ఆయన ఆశ మొత్తం అనేక వేల గ్రంథాలను చదవడం జరిగింది. విఖ్యాతగాంచిన లండన్ లైబ్రరీలో కూడా అతడు చాలా పుస్తకాలు చదవడం జరిగింది. సో పెట్టుబడిదారు విధానం గురించి మొట్టమొదటిసారిగా అంటే అందులో ఉన్న అంశాలను, అందులో ఉన్న కష్టాలు నష్టాలను అంటే చాలా పుస్తక రూపంలో రాయడం జరిగింది. దీని తర్వాత భారతదేశంలో చాణక్యుడు కూడా మంచి సాంఘిక శాస్త్రం మేధావి. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది.
చూద్దాం. మనకు ఇండియా నుంచి మనకు చాణక్య గురించి ప్రస్తావన ఉంది. ఫోర్త్ మనకు చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ప్రధానమంత్రి. తెలుసా మనకు మౌర్య సామ్రాజ్యం వీళ్ళది, మౌర్యులు వీళ్ళు. అదే చాణక్యుడు మనకు అర్థశాస్త్రం రాస్తాడు. తక్షశిల యూనివర్సిటీలో అర్థశాస్త్రానికి అధ్యక్షుడు. తక్షశిల యూనివర్సిటీ ఉంటుంది. అధిపతిగా చెప్తారు అర్థశాస్త్రానికి. అదేవిధంగా ఇది 2 గ్రంథాలు రాసిండు. అర్థశాస్త్రం, అది చాణక్య నీతి శాస్త్రం. అర్థశాస్త్రం, చాణక్య నీతి శాస్త్రం. ఒకటి అర్థశాస్త్రం, రెండవది చాణక్య నీతి శాస్త్రం. ఓకే, రెండు ఇంపార్టెంటే. ఇది సెకండ్ ఇంపార్టెంట్ చాలా. హైలైట్ ఏమంటే చాణక్య నీతి పుస్తకం, చాణక్య నీతి పుస్తకాన్ని హిందీలో జగదీశ్వరానంద సరస్వతి రాశాడు, అనువదించాడు. తెలుగులో మాత్రం ఆరమల్ల వెంకయ్య. ఓకే, చాణక్య నీతి పుస్తకాన్ని హిందీలో జగదీశ్వరానంద సరస్వతి రాశాడు. చాణక్య నీతి పుస్తకాన్ని హిందీలో జగదీశ్వరానంద సరస్వతి అనువదించారు. చాలా ఇంపార్టెంట్. జగదీశ్వరానంద సరస్వతి అనువదించాడు. అదేవిధంగా తెలుగులో మాత్రం ఆరమల్ల వెంకయ్య. దీన్నే తెలుగులో ఆరమల్ల వెంకయ్య అనువదించారు. ఇవి రాసుకోండి, సింపుల్ ఉన్నాయి. చాణక్యుడు చంద్రగుప్తుని కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా వీళ్ళది మౌర్య సామ్రాజ్యాన్ని యొక్క స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు.
సో మౌర్య సామ్రాజ్యం స్థాపించడంలో చాణక్యుడు చంద్రగుప్తునికి చాలా సహాయం చేస్తాడని చెప్తాడు. ఓకేనా. చాణక్యుడిని అంటే దగ్గర తీసేసుకొని అతన్ని రాజుగా తీయడానికి ఎంతగానో ఉపయోగపడతాడు. సో ఈ చాణక్యుడు మంచి ఆర్థికవేత్త, మంచి రాజనీతి శాస్త్రజ్ఞుడు. అదేవిధంగా తక్షశిల యూనివర్సిటీకి అర్థశాస్త్ర అధిపతిగా పనిచేశాడు. ఇతడు 2 ప్రముఖమైన గ్రంథాలు రాశాడు. ఒకటి అర్థశాస్త్రం, 2 చాణక్య నీతి శాస్త్రం. ఇంకా చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి అనే వ్యక్తి ట్రాన్స్లేట్ చేశాడు. తెలుగులో మాత్రం ఆరమండ్ల వెంకయ్య అనే వ్యక్తి అనువదించాడు. చాణక్య రాసిన 2వ పుస్తకం అది. ఈ 2వ పుస్తకం పేరే చాణక్య నీతిగా ప్రసిద్ధిగాంచిన పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి ట్రాన్స్లేట్ చేస్తే తెలుగు భాషలో మాత్రం ఆరమండ్ల వెంకయ్య అనువదించాడు. ఇవి 2 పుస్తకాలు. ఇక మనకు ఇందులో కొంచెం ఉంది కాబట్టి ఇక లాస్ట్ అంశము మనకు అమర్త్య సేన్ గురించి ఉంది. తర్వాత మదర్ తెరెసా గురించి కూడా వ్యాఖ్యానం ఉంది. సో అమర్త్య సేన్ గురించి తెలుసుకొని మనం పాఠ్యాంశాన్ని ముగించవచ్చు. చూద్దాం, రాసుకోండి.
చూద్దాం. లాస్ట్ సెట్ అమర్త్య సేన్ గురించి తెలుసుకుందాం. ప్రఖ్యాతిగాంచిన భారతీయ ఆర్థికవేత్త, నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్ గురించి తెలుసుకుందాం. ఇది లాస్ట్ సెషన్ మనకు. బెంగాల్లో శాంతినికేతన జన్మించాడు. (1998) ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్. వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథానికి. సో 1933 నవంబర్ 3 నాడు బెంగాల్లోని శాంతినికేతన్లో జన్మించాడు. 1933 నవంబర్ 1. అదేవిధంగా పేదరికానికి కారణాలు వివరిస్తూ ప్రజెంట్ చేసిన అంశాలే ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్. దీనికి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా 1999లో భారత ప్రభుత్వం దీనికి భారతరత్న అవార్డు ఇచ్చిండు. అదేవిధంగా రాసిన గ్రంథాలు టు వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ చాయిస్ థియరీ రాసిన గ్రంథం ఇంపార్టెంట్. అమర్త్య సేన్ రాసిన గ్రంథాలు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒకటి రాస్తుంది. ది వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా సోషల్ చాయిస్ థియరీ అదేవిధంగా ఎకనామిక్ రిథమ్స్ ఆఫ్ ఫెమెన్స్ ఇది ఇంపార్టెంట్ రావచ్చు మనకు. అదేవిధంగా ఇండెక్స్ ఆఫ్ మేజర్ ఆఫ్ వెబ్లయింగ్ సిటిజన్స్ డెవలపింగ్ కంట్రీస్ కూడా మంచి గ్రంథమే. అదేవిధంగా 2012 జూలై 19th నలంద యూనివర్సిటీకి అమర్త్య సేన్ పేరు ప్రదర్శించారు వీసీగా. అదేవిధంగా చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథం కూడా 1960లో రాశారు. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్. చాలా ముఖ్యమైన గ్రంథం. పావర్టీ అండ్ ఫెమిన్స్ 1981లో. పావర్టీ అండ్ ఫెమిన్స్ ఏదైనా గ్రంథం రావచ్చు మనకు. సో ఇవి అదేవిధంగా ది ఐడియల్ ఆఫ్ జస్టిస్ కూడా రాసిండు. ఐడియల్ ఆఫ్ జస్టిస్. సో ఈ గ్రంథాలు చాలా ముఖ్యమైనవి, ఇవన్నీ రాసేసుకోండి. ఓకే. సో
సో dear students, thank you very much, thank you for watching. రాసుకోండి, ఒక 5 minutesలో క్లోజ్ చేద్దాం. మనకు ది వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథానికి అతను నోబెల్ ప్రైజ్ వచ్చింది 1998లో. సోషల్ చాయిస్ థియరీ కూడా మంచి గ్రంథమే. ఎకనామిక్స్ రిఫర్స్ ఆఫ్ ఫెమినిస్ట్ అది కూడా గ్రంథమే, మంచి గ్రంథమే. ఈ చాయిస్ ఆఫ్ టెక్స్ట్స్ కూడా 1960లో రాసిండు. పవర్ అండ్ ఫెమినిస్ట్ 1981 రాసింది కూడా మంచి ఎకనామిక్ గ్రంథమే. ఇది ఐడియాస్ ఆఫ్ జస్టిస్ కూడా మంచి గ్రంథమే, ఐడియల్ ఆఫ్ జస్టిస్.